లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎత్తుగడలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో సరికొత్త రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రాబోయే కాలంలో ఏపీలో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిని నియమించడం ద్వారా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సరికొత్త సమీకరణాలు తెలరేపారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు కేవలం పార్టీని నడపడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టే బాధ్యతను మోడీ నేరుగా ఈ కొత్త నాయకుడికి అప్పగించినట్లు తెలిసింది. ఈ వ్యూహం వెనుక మోడీ మాస్టర్ ప్లాన్ దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఏపీలో టీడీపీ మరియు బీజేపీ మధ్య సత్సంబంధాలు ఎత్తుపల్లాలుగా సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో బీజేపీ ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే జాతీయ అధ్యక్షుడి ఎంపిక అనేది చంద్రబాబుకు ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నియమితులైన కొత్త నాయకుడు దూకుడుగా వ్యవహరించే స్వభావం కలవారు కావడంతో పాటు ఏపీ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో టీడీపీ ఓటు బ్యాంకును ఆకర్షించడం లేదా ఆ పార్టీపై ఆధారపడకుండా సొంతగా కేడర్ను నిర్మించుకోవడమే మోడీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మార్పు వల్ల రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలకు కూడా స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో కేవలం నిధుల కేటాయింపుకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా తన పట్టును బిగించుకునేందుకు సిద్ధమైంది. ఈ కొత్త జాతీయ అధ్యక్షుడు రాకతో ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. అదే సమయంలో చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రధర్మాన్ని పాటిస్తూనే పార్టీలు ఎలా రక్షించుకోవాలనేది ఇప్పుడు టీడీపీ ముందున్న అతిపెద్ద సవాల్. మోడీ సంధించి ఈ రాజకీయ అస్త్రం ఏపీ రాజకీయ ఆవనికంపై ఎట్లాంటి మలుపు తీస్తుందో వేచి చూడాలి. ఈ రాజకీయ పరిణామం నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా లేక టీడీపీతో పీచుముడి కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఏపీలో చదరంగం లాంటి రాజకీయాలను మరింత రసవత్తరంగా మారింది. చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ రాజకీయవేత్త ఈ బిగ్ షాక్ నుండి ఎలా కోలుకుంటారు మరియు తన రాజకీయ చాతుర్యతో మోడీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.